అనుకుంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయండి. యా, ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇంతకు ముందు నాతో శ్రీరామ్ గారు 2 విషయాలు చెప్పారు కాళేశ్వరం సంబంధించి. కాళేశ్వరం తుమ్మిడిహెట్టి దగ్గర మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు నాతో, తుమ్మిడిహెట్టి కూడా లిఫ్ట్లు ఉన్నాయి, గ్రావిటీ ద్వారా నీళ్లు కాదని. ఆయన చెప్పేది ఏంటంటే శ్రీరామ్ గారు, తుమ్మిడిహెట్టి దగ్గర లిఫ్ట్ ఉన్నది కరెక్ట్ గానీ 1/4 కూడా పవర్ యూసేజ్ కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నుంచి యూజ్ అయ్యే పవర్ మనం ఎలంపల్లికి లిఫ్ట్ చేయడానికి ఎంత యూజ్ చేస్తామో దానిలో 4వ వంతు కూడా ఇక్కడ విద్యుత్ ఖర్చు కాదు అంటారు తుమ్మిడిహెట్టి నుంచి. అక్కడ మేజర్ సమస్య ఏముంటుందంటే, ఒకటి బ్యారేజ్ కట్టాలంటే మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు కూడా అక్కడ శాంచురీ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర నుంచి 300 ఎకరాలు 30 ఎకరాలు అంటే ఈ 3 సమస్యలు ఉండడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. రెండవది ఏంటంటే, అక్కడ రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 152 కి ఒప్పించలేకపోయినాం కదా, ఇంకా 148 లో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. 148 అయినా 152 అయినా పెద్ద చాలా తేడా ఉంది. ఎందుకంటే 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనం లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాటర్ ను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఆడ ఇంకొక లిఫ్ట్ కూడా అవసరం పడదు, 152 లో కాలువలు ఉన్నాయి కాబట్టి ఇంకో లిఫ్ట్ అవసరం పడదు. ఒక నిమిషం అని చెప్పనండి, 148 లో అయితే కనుక 1.8 టీఎంసీ రిజర్వాయర్, 1.8 టీఎంసీలో వచ్చిన ఫ్లో వచ్చినట్టుగా ప్రణాళికలో వెళ్ళిపోతా ఉంటది. ఆ ఫ్లో నుంచి మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ 165 టీఎంసీలో ఒకవేళ శ్రీరామ్ గారు అనేది పర్సీవ్డ్ ఫ్లోస్ అని ఏదైతే ఉన్నదో అది పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయా, లేకుంటే వాళ్ళకైతే రైట్స్ లేకపోవచ్చు. బట్ ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఆ 165 మొత్తంగా కూడా వచ్చినాయని అనుకున్నా కూడా ఈ చిన్న రిజర్వాయర్ 1.8 టీఎంసీ రిజర్వాయర్ నుంచి అంత ఫ్లోను మనము లిఫ్ట్ చేసుకోగలుగుతామా అనేది టెక్నికల్ గా వాళ్ళు చెప్పాలి. అప్పుడు చెప్పింది ఏంటంటే 102 టీఎంసీ ఏదైతే -63 అని చేశారు, 102లో ఎత్తిపోసుకోగలిగేటి 44 టీఎంసీలు మాత్రమే అని చెప్పారు. ఈ 44కు 63 కలిపినా కూడా 100 టీఎంసీలు మనకేం సరిపోద్దండి. ఇప్పుడు స్టెబిలైజేషన్ 18 lakhs acres అంటే రికార్డ్ డిపిఆర్ లో ఏం రాసినా కూడా, అనుమతులు ఏమొచ్చినా కూడా శ్రీరామ్ సాగర్, తర్వాత నిజాం సాగర్, అప్పర్ మానేరు ఇట్లాంటి ప్రాజెక్టులన్నిటికి కూడా మనం స్టెబిలైజేషన్ పెట్టుకున్నాం. మళ్ళీ 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్, 18,25,000 ఎకరాలు నికర ఇప్పుడు ఏదైతే కొత్త ఆయకట్టు, వీటన్నిటికీ తర్వాత హైదరాబాద్ మంచినీటికి, ఎన్టీపీసీకి, పరిశ్రమలకు, వీటన్నిటికీ మనము 100 టీఎంసీలు ఏం సరిపోతాయి మనకు. కాబట్టి సైమల్టేనియస్ గా ఒకవేళ అక్కడ కట్టినా కూడా తుమ్మిడిహెట్టి దగ్గర మేడిగడ్డ అవసరం అయితే ఉంటది. అంటే ప్రకాష్ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఈ జల వివాదం నేపథ్యంలో కేంద్రం అయితే ఒక కమిటీ వేస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఈ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, కమిటీ ఏం చేయబోతోంది అసలు? అంటే 2 రాష్ట్రాల అంటే ఇంజనీర్స్, దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీన్ని మానిటరింగ్ చేయడానికి ఉండొచ్చు. ఇంకా పూర్తి వివరాలు తెలియదమ్మా, శ్రీరామ్ గారికి ఏమన్నా తెలిసేమో, ఎందుకంటే తన ప్రభుత్వంలో మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ లో ఉన్నాడు కాబట్టి వారిని అడిగితే దీనికి ఏమైనా ఆన్సర్ వస్తుంది, లేకుంటే రేపు పత్రికల్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ రావచ్చు. శ్రీరామ్ గారు, అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా 150కి మహారాష్ట్ర అంగీకరించేది అని మీరు చెప్పారు, ప్లస్ 148, 152 పెద్ద తేడా ఉండదు అన్నారు. బట్ వి ప్రకాష్ గారు మాత్రం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి భరత్ గారు. ఒక బరాజ్ ప్లాన్ చేసినప్పుడు ఒకటేమో వాటర్ అవైలబిలిటీ, అది 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉంది. ప్రకాష్ గారు అన్నట్టు 63 టీఎంసీ పర్సీవ్డ్ సర్ప్లసెస్, ప్రకాష్ గారు కాదు, సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్ లో 63 టీఎంసీ పర్సీవ్డ్ సర్ప్లసెస్ వాడుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అన్నారు. అది మనం మైనస్ చేయాల్సిన అవసరం ఎలాగూ లేదు, ఎందుకంటే అది ఎనీ ప్రాజెక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఆ 165 టీఎంసీలో ఏదైతే పర్సీవ్డ్ సర్ప్లసెస్ 63 ఉన్నాయో, మనకు మేడిగడ్డ దగ్గర 185 టీఎంసీలో ఆ 165 అట్లే ఉంది. ఆ పర్సీవ్డ్ సర్ప్లసెస్ 63 ఇక్కడ కూడా ఉంది. మరి అక్కడ 63 మైనస్ చేస్తే ఇక్కడ కూడా మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా శ్రీరామ్ గారు, ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అక్కడ 165 వాడుకునే బదులు ఇక్కడ 230 వాడుకుంటాం. ఇక్కడ అది 165 కట్టుకున్నప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు 60కో 70కో ఇక్కడ కట్టుకోవాల్సి వచ్చేది. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్ ఆర్. అయితే బరాజ్ సైజు ఇప్పుడు నాకు తెలిసి, నేను సిడబ్ల్యూసి తోటి స్టడీ చేయించిన భరత్ గారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారము తుమ్మడిహట్టి బరాజ్ 152 FRL నుంచి 148 వచ్చినా గానీ చేంజింగ్ ద అదర్ డిజైన్ పారామీటర్స్ వీ కెన్ యూజ్ 165 టీఎంసీ అని వాళ్ళు చెప్పింది. ఆ డిజైన్ పారామీటర్స్ ఏంటంటే
ఒకటేమో ప్రకాష్ గారు అన్నది కరెక్టే. ఒకటి ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ ద స్టోరేజ్ తక్కువ ఉంది అనుకోండి, యువర్ లిఫ్ట్ షుడ్ బి మోర్, యువర్ విడ్త్ ఆఫ్ ద రెగ్యులేటర్ కెనాల్ రెగ్యులేటర్ షుడ్ బి మోర్, యువర్ విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ది కెనాల్ షుడ్ బి మోర్. ఆల్రెడీ అప్పుడు 77 కిలోమీటర్లు కెనాల్ కట్టిండ్రు. కెనాల్ ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, దాన్ని వెడల్పు కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు చేసుకోలేము, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అయితే డెప్త్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వేరియస్ అదర్ పారామీటర్స్ అడ్జస్ట్ చేస్తే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ అని నాకు సిడబ్ల్యూసి స్టడీస్ లో ఉంది. అది మీకు రిపోర్ట్ కూడా ఇమ్మంటే ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే 148 కి 150కి నేను అన్న 300 acres ప్రైవేట్ ల్యాండ్, క్లోజ్ టు 300 భరత్ గారు, 148 కానీ 150 కానీ. అది నేను చాలా సార్లు సిడబ్ల్యూసి తోటి కూడా వెరిఫై చేయించిన. ప్రకాష్ గారు అన్నట్టు ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అది వేరే విషయం, అది ఆ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్ కంపెన్సేషన్ కు మహారాష్ట్రకు మాత్రము 148 కు 150కి పెద్ద తేడా ఉండదు నష్టము. నేచురల్ గా రిపల్షన్ వచ్చేది ప్రైవేట్ ల్యాండ్ విషయంలో కాబట్టి పొలిటికల్ గా అక్కడ ఉన్న పొలిటికల్ డిస్పెన్సేషన్ కి we would have easily, even now also we can negotiate with Maharashtra for 150 instead of 148. ఆ ల్యాండ్ ఓనర్స్ ఒప్పించి కంపెన్సేషన్ బాగా ఇస్తే మార్కెట్ రేట్ కంటే 5-6 రేట్లు ఎక్కువ ఇస్తే భరత్ గారు, 300 ఎకరాలే పెద్ద తేడా భరత్ గారు, దానికి ఇక్కడ రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారు హోస్ట్ చేసిన మీటింగ్ లో ఇక్కడ సమస్య కంపెన్సేషన్ గురించి కాదు, 300 ఎకరాల గురించి కాదండి. ఆయన మొండి పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే ఫడ్నవీస్ గారు అప్పుడు అరెస్ట్ అయ్యారు దీనికి వ్యతిరేకంగా. నేను ఆ ప్రభుత్వంలో డిమాండ్ చేశాను, నేను అరెస్ట్ అయినాను, నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అని చెప్పి పట్టుదలకు పోయాడు తప్ప కేసీఆర్ గారు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఏమన్నారంటే ఎంత కంపెన్సేషన్ అయినా మేము ఇస్తాము, తక్కువ ల్యాండే కాబట్టి ఎంత అడగమనండి మేము ఇస్తాము అన్నాడు. తర్వాత శ్రీరామ్ గారు 149, 150, 151 లో కూడా మనం ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇంజనీర్స్ కమిటీ ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిందే కాకుండా మళ్ళా హరీష్ రావు గారు మొదటిసారి కలిసినప్పుడు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలు ప్రతి పాయింట్ దగ్గర సర్వే చేశాయి, 150 దగ్గర చేశాయి, 151 దగ్గర చేశాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు 148 కంటే మీరు పెరగకూడదు అని చెప్పి ఫడ్నవీస్ గారు పట్టుదలకు పోయారు. ఒకవేళ మీరు కన్విన్స్ చేసినట్టయితే వారు ఇవాళ 150కి ఒప్పుకున్నారనుకోండి, ఇప్పుడు మనకు 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వార్దా మీద కట్టినట్టయితే మన గ్రావిటీతోనే ఆదిలాబాద్ కు 2 లక్షల ఎకరాలు నీళ్లు వస్తాయి. వార్దాలో మనకు 20 టీఎంసీల వెసులుబాటు ఉంది. ఆ 20 టీఎంసీలు మనకు గ్రావిటీతోని 152 లెవెల్లో కెనాల్స్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనం మళ్ళీ బ్యారేజ్ కట్టుకున్నా కూడా ఈ వచ్చే నీటిని మనం కింద నుంచి ఎత్తిపోసుకోకుండా ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్లను మనము దీనిలోకి తీసుకోవచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా మీకు మీ దృష్టిలో ఉంది. ఇప్పుడు కింద ఏదైతే ప్రాణహితలో కొంత దూరం పోయిన తర్వాత ఈ చాప్రాల్ క్రాస్ అయిన తర్వాత ఒక చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఒకటి, అంటే కొంత నీళ్లను హోల్డ్ చేసేటట్టుగా జైపూర్ వాగులోకి గనక దాన్ని మళ్లించడానికి ఒక చిన్న టన్నెల్ కొట్టినట్టయితే డైరెక్ట్ గా సుందిల్ల ప్రాజెక్ట్ లో పడతాయి. అంటే మిగతా 2 లిఫ్ట్లను మనం అవాయిడ్ చేయొచ్చు, మేడిగడ్డ అండ్ అన్నారం. కాబట్టి ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. ఇంకా కాకపోతే స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలంటున్నారు. టెక్నికల్ గా భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ స్క్యూ పద్ధతిలో బ్యారేజీలు ఇప్పటివరకు లేవంటున్నారు. దాని విషయంలో కొంత మీరు టెక్నికల్ గా స్టడీ చేసినట్టయితే మరి అది ఆ హడ్డీలు కూడా పోయింది అనుకోండి, కొంత ఆలస్యంగానైనా మనం కట్టుకోగలుగుతాం.